నేటి వాక్య ధ్యానం కొరకు మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన రెండో వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. విను మా ప్రియుల హృదయాలకు సమాధానము, సంతోషము, క్షేమము, ఆశీర్వాదము యేసుక్రీస్తు నామమున తండ్రి మీరు కలుగు చేయుదురుగాకని ప్రార్థిస్తున్నాను. ప్రతి బలహీనత నుండి, ప్రతి సమస్య నుండి మా ప్రియులకు పరిష్కారం దయచేయండి. నేటి వాక్య భాగం ద్వారా మమ్మల్ని మీరు బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తికి కలుగు సంతోషము వెలుపటి పరిస్థితులను చూసి కొందరు పొందువారుగా ఉంటారు. మరి కొందరైతే వెలుపటి పరిస్థితులు అనగా తమ కళ్ళకు, తమ బయట ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధముగా ఉన్నప్పటికీ హృదయమందు ఆనందించేటటువంటి స్థితి, అది ఒక వ్యక్తికి ఎంతో గొప్ప ఆశీర్వాదం. బయట కనబడేటటువంటి పరిస్థితులను బట్టి కలుగు సంతోషం అది స్వల్ప సమయానికి పరిమితం. ఆ తర్వాత మరలా మన హృదయము వేదనతోనూ బాధతోనూ నిండి ఉంటుంది. అయితే హృదయములో కలుగు సంతోషానికి కారణం ఏంటంటే, మన సృష్టికర్త అయినటువంటి దేవునిని ఎవరైతే వెతికేవారుగా, అనగా ఆయనను గురించిన ధ్యాస, ఆలోచన, ధ్యానము ఎంతమంది అయితే కలిగి ఉంటారో వారు ఎల్లప్పుడూ కూడా తమ హృదయమునందు సంతోషించేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఈ విషయాలను బట్టే పౌలు గారు తాను రాసినటువంటి పత్రికల్లో, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో తెలియజేసిన మాట, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్పటం గమనించగలం. కారణం ఏంటంటే, మిగిలిన ఏ పరిస్థితుల వలన మనకు కలుగు ఆనందం అది నిజమైనది కాదు. కనుకనే ప్రభువే, ఆయన వాస్తవమైన వారు, సత్యమై ఉన్నవారు, నిశ్చయముగా ఆయన మన జీవితాల ఆనందానికి కారణభూతుడైనటువంటి దేవుడై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 36వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించిరి. హిజ్కియా యూదా ప్రజలకు రాజుగా ఉండగా అతడు దేవుని మందిరం విషయమై ఎంతో శ్రద్ధను కనుపరిచాడు. ఈ విషయాలను గూర్చి మనము దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 3వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో మనం చూస్తాం. మందిరము పట్ల అతడు శ్రద్ధ చూపించటం, అలానే 20వ వచనంలో మందిరములో జరగవలసినటువంటి అనుదిన క్రమములు గూర్చి అతడు శ్రద్ధ కలిగి ఉండటం, అలానే ఈ 35వ వచనం ఆఖరిలో యెహోవా మందిర సేవ క్రమముగా జరిగాను అనేటటువంటి విషయాలను చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వీరు ప్రభు కార్యాల విషయాల్లో వారు శ్రద్ధ వహించారో, దేవుడు తమ కొరకు చేసినటువంటి కార్యాలను బట్టి హిజ్కియాయును జనులందరూ సంతోషించారు అనేటటువంటి విషయాన్ని చూస్తున్నాం. అయితే హిజ్కియా తండ్రి అయినటువంటి ఆహాజు, అతడు ఏమాత్రం ప్రభువును వెతకక వ్యర్థమైనటువంటి వాటన్నిటిని పట్ల అతడు మనసు పెట్టి తన జీవితానికి దేవుని దృష్టికి ఏ విధంగా ఉన్నాడు అనంటే, 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 22వ వచనంలో, ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను, అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాక 23వ వచనంలో రాయబడినటువంటి ఆఖరి మాటలు, అయితే అవి అతనికిని ఇశ్రాయేలు వారికి నష్టమునకి హేతువులాయను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇలాగూ చేసినటువంటి ఈ వ్యక్తి దేవుని కోపానికి కారణకుడైనటువంటి విషయాలను ఆ తర్వాత వచనాల్లో మనం చూడగలం. నిజమే, అతని జీవితంలో సంతోషం అనేది లేకుండానే అతడు ఈ లోకాన్ని ముగించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అతని కుమారుడైన హిజ్కియా ప్రభువును వెదికాడు గనుక తన జీవితమందు నిజమైన సంతోషాన్ని, అంత మాత్రమే కాక జనులందరూ కూడా సంతోషాన్ని పొందటానికి
కారణమైనటువంటి వ్యక్తిగా ఉండటం ఇక్కడ చూడగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రతిదినం లేచిన వెంటనే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని స్తుతించాలి. ఇలా అనుదినము మనము దేవునికి ప్రారంభ సమయాన్ని మనం ఎప్పుడైతే ఇచ్చేవారంగా ఉంటామో, మనం కూడా హిజ్కియా వలె యెహోవాను వెదుకువారం అవుతాం. అలాంటి వ్యక్తిత్వాన్ని మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మనము మన కుటుంబాలు నిశ్చయముగా వెలుపటి పరిస్థితులను బట్టి కాక ప్రభువునొద్ద నుండి వచ్చేటటువంటి సంతోషాన్ని పొందుతాం. ఆ సంతోషాన్ని ఎవ్వరు కూడా మన యొద్ద నుండి తీసివేయలేరు. అంత మాత్రమే కాక ఇహమందు ఆయన మనకు ఆనందాన్ని, సంతోషాన్ని అనుగ్రహించుట మాత్రమే కాక తాను మనకు వాగ్దానం చేస్తున్నది ఏంటి అనంటే, యెషయా గ్రంథంలో రాయబడినటువంటి వాక్య భాగమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంగతులను మనకు తెలియచేస్తూ ఉన్నారు. 35వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి ఆఖరి వాక్య భాగంలో, వారి తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషము గలవారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అని చెప్పి తన ప్రజల విషయమై ప్రభు సిద్ధం చేసిన భవిష్యత్ కాల సంగతుల గురించి ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మాకు తెలియపరిచిన అనేక సంగతులను బట్టి కృతజ్ఞతలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను ఆదరించండి. ఎందరైతే ప్రభు నేడు మరొక నూతన సంవత్సర దయాకిరీటను పొంది ఉన్నారో వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మీ కృపాక్షేమాలతో ముందున్న కాలమంతా మీరు దర్శించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.